హలో అండి. మా మిద్దె తోట అంతా గలీజ్ అయిపోయింది. ఇదంతా తీపిచ్చేసాం కదా, అందుకు అంతా కింద పెట్టేశాను. ఎలాగంటే అలాగా పిచ్చి పిచ్చిగా. సంపెంగలు ఇన్ని రోజులు పూయలేదు. ఫస్ట్ పూసాయి కానీ మళ్ళీ పూయలేదు. ఇప్పుడు అన్నీ పక్కన పడేసాక ఇప్పుడు పూసాయి చూడండి. నిన్న 2 పూసి ఎండిపోయాయి. ఈరోజు 2 పూసాయి. సంవత్సరానికి ఒక్కసారి పూసేలాగా ఉన్నాయి ఇవి. కానీ స్మెల్ చాలా బాగుంది. మంచి మైల్డ్ స్మెల్, ఇది చాలా బాగున్నాయి ఇవి. ఇంకా ఇదిగోండి, మొత్తం క్లీన్ చేపించి ఇలా పూపించాము. ఇంకా ప్రైమర్ పోయాలి పైన, అప్పుడు నీట్గా కనిపిస్తుంది. చేపిస్తూ ఉన్నామండి. తర్వాత ఈ చివర్లు కూడా ఇలా స్లోప్గా వేపించాము. ఎందుకంటే వర్షం పడినా కూడా ఇక్కడ నిలబడకుండా జారిపోయేలాగా అన్నమాట. ఇట్లా మొత్తం ఈరోజంతా ఇదే వర్క్ జరుగుతూ ఉంది. చూడండి పైనుంచి మా మొక్కలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. సగం మొక్కలు తీసేసాయి. ఇంకా చూడండి ఇటుపక్క గోడ పైన కింద ఎన్ని కుంపట్లో చూసారు కదా. ఇంకా సగం మొక్కలు తీసేసానండి. మళ్ళీ వేసుకోవాలి. నాకైతే అవన్నీ ఎప్పుడు సెట్ చేసుకుంటానో అర్థం కావట్లేదు. చాలా టెన్షన్గా కూడా అనిపిస్తూ ఉంది. చాలా పని ఉంది, చేసుకోవాలి. చెట్లన్నీ పాడైపోయాయి. మొత్తం ఈ సిమెంట్తో అంతా మొత్తం క్లీన్ చేయించిన తర్వాత మళ్ళీ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఇదండి అప్డేట్, అంతే. ఇవన్నీ చేపిస్తూ హాలిడేస్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఒక్క హాలిడేస్ కూడా ఎంజాయ్ చేయలేదు. ఈ పనిలోనే ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఇంకంతే, తప్పదు కదా. అదన్నమాట విషయము. మొత్తం ఇలా వేపించాము సైడ్లో, వాటర్ లీక్ అవ్వకుండా. వర్షం పడినా కూడా ఇక్కడ చివరిలో నీళ్ళు నిలబడకుండా స్లోప్ పెడితే ఏమవుతుందంటే అక్కడి నుంచి నీళ్ళు ఇట్లా వచ్చేసి కిందికి వెళ్ళిపోతాయి. ఇలా చేపించామన్నమాట. ఇదండి విశేషాలు, అంతే. ఇంకేం లేదు అప్డేట్. అందరు భోంచేసారా? హ్యాపీ సండే. అందరూ ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు? మా ఇంట్లో మటన్, చికెన్ కర్రీ, రాగి ముద్ద, అంతే. రైస్, అదే అండి. ఇంకేం స్పెషల్ అయితే ఏం లేదు, అంతే. మ్యాంగోస్. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి, ఆర్ఆర్వి బై మాధురి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. బాయ్.